హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన ఘననామంలో ఈ నూతన మందిర ప్రారంభోత్సవంలో సకాలంలో సన్నిధిలో సమకూర్చబడిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. సేవకులందరికీ అలాగే సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. క్లుప్త సందేశాన్ని ఈ రాత్రి దేవుని పక్షముగా మీకు అందిస్తాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యం. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక ఎవరు నువ్వు ఉంటావేమోనని, నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేతును. అందరు కలిసి దైవ నివాసము దైవ నివాసము వారాయనకు. హల్లెలూయా. నేను వారి మధ్యన నివాసం చేస్తాను. లేవియాకాండం 26వ అధ్యాయం 11వ వాక్యం. నా మందిరమును మీ మధ్యన ఉంచెదను. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. 12వ వాక్యం. నేను మీ మధ్య నడిచెదను. స్తోత్రం చెప్పండి. మనం ఆరాధిస్తూ ఉన్న యేసయ్య సంచరించే దేవుడు. మనం ఆరాధిస్తూ ఉన్న యేసయ్య మాట్లాడే దేవుడు. మనం ఆరాధిస్తూ ఉన్న యేసయ్య చెవియొగ్గి మన ప్రార్థనలన్నీ ఆలకించే దేవుడు. మనం ఆరాధిస్తూ ఉన్న యేసయ్య మనల్ని ఆశీర్వదించే దేవుడు. వాస్తవమే. ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించు దేవుడు ఆకాశ మహాకాశముల పైన, ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించు దేవుడు ఓ ప్రక్కన కెరూబులు, ఓ ప్రక్కన శరాపుల మధ్యలో నివసిస్తూ ఉన్న దేవుడు ప్రతి చల్లపూట ఏదెను తోటలోకి దిగొచ్చేవాడు. అలాగని ఏదెను తోటలో ఆదాము హవ్వ వీళ్ళిద్దరే. అలాగని వాళ్ళిద్దరూ కలిసి ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా అని ఏమన్నా పాటలు పాడతారా? పాడరు. ఇద్దరే భార్య. కెరూబులు సెరూపులు అయితే ఇటువైపున కెరూబులు, ఇటువైన శరాపులు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు,
పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. గాన ప్రతిగానాలతో పాటలు పాడుతూ ఉంటారు. మరి వాళ్ళందరినీ కాదనుకొని ప్రతి చల్లపూట ఇక్కడేదో మునిగిపోయినట్టు ఏదేం తోటకు దిగొచ్చేవాడు ఆయన. ఎందుకు వాస్తవంగా ఇట్లా చిన్న పల్లెటూర్లలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అదిగో అక్కడ ఉంటారు, రోడ్డు కటేపున. కొడుకు ఈ ఇందిరమ్మ పథకమా, ఇది ఇందిరా కాలనీ అనా ఏదో గృహం, కొడుక్కి ఇక్కడ ఇల్లు వచ్చింది, 2 మనవాళ్ళు ఉన్నాడు ఇక్కడ. ముసలోళ్ళు అక్కడ ఉంటారా? సాయంత్రం చల్లబడేసరికి ఒక అరటిపండు చిన్న రొట్టె ముక్కో తీసుకొని చల్లపొడి ఇక్కడికి వస్తాడు. కాసేపు ఇక్కడ ఉండి అప్పుడు మళ్ళీ వెళ్తాడు. ఇదే పని మీద ఉంటారు. ఎందుకంటే ఒక పరిస్థితి వచ్చినప్పుడు పిల్లలతో ఉండాలి, మనవరాలతో గడపాలి, శాశ్వత జీవితం పిల్లల దగ్గరే గడపాలి అనే ఒక తృష్ణ. దేవుడు కూడా ఈ లోకమును ఎంతో చెప్పాలి. దేవుడు ఈ లోకమును ఎంతో గుర్తుపెట్టుకున్న మాట మరలా మాట్లాడుతూ, దేవుడి లోకమును ఎంతో ప్రేమించు. నా మందిరమును మీ మధ్య, ఒక మాటలో చెప్పనా, ఈ మందిరానికి చుట్టుప్రక్కల ఉన్న కుటుంబస్తులు నేను అనకూడదు కానీ, అస్సలు అనకూడదు కానీ వ్యవహారికంగా మాట్లాడుతూ అంటున్నాను. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అనుకుంటాను ఈ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళందరూ. ఎందుకు? తేజస్ సంబంధమైన నా దేవుని మందిరం వాళ్ళ ఇండ్ల మధ్యలో ఉండడం. ఈ కుటుంబాలు ఎంత ధన్యమైన కుటుంబాలు. ప్రతికూలమైన మాట చెప్పనా, ఒకవేళ ప్రక్కనున్న కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు అయ్యుండి కూడా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు అంటే ఆ ఎండ్లల్లో సినిమాలు సిగ్గు లేకుండా టీవీలు చూసేవాళ్ళు ఉంటారు. అన్ని జనులు అన్నారంటే అది వేరే సంగతి. ఎందుకంటే దేవుని మందిరం ఉందనుకోండి, దేవుని మందిరంలో రాత్రింబగళ్ళు ఏం జరుగుతుంటాయి? ప్రార్థనలు జరుగుతుంటాయి, కూడికలు జరుగుతుంటాయి, స్త్రీల కూడికలు జరుగుతుంటాయి, పురుషుల కూడికలు జరుగుతుంటాయి, చిల్డ్రన్స్ కూడికలు జరుగుతుంటాయి, వృద్ధాప్య కూడికలు జరుగుతుంటాయి, క్రిస్మస్లు జరుగుతుంటాయి, శనివారం శుద్ధీకరణ కూడికలు జరుగుతుంటాయి, ప్రత్యేక కూడికలు జరుగుతుంటాయి, సహవాస కూడికలు జరుగుతుంటాయి. పండక్కో పబ్బానికో వేళ పాలా లేకుండా మైకులు పెడతా ఉంటాం. అది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఆ టైంలో చంద్రముఖి వస్తుంటుంది టీవీలో. ఆ టైంలో కోడలు దిద్దినా సిగ్గు లేదు. సభాముఖంగా అడిగినప్పుడు కొన్ని సెన్సార్లో ఉండాలి, ఏం తెలియనట్లు చూస్తుండాలి, తెలిసినా నటించాలి. ఈ సిగ్గు లేకుండా అవి చూసే వాళ్ళకైతే ఏడే బాబా గోలని అత్తమాటలే బాబా. కానీ ఆత్మీయులైతే దేవుని మాట ఏ బాబా నేను ఎక్కడో ఉండడం, మీరు ఇక్కడెక్కడో ఉండడం నాకు నచ్చట్లేదు అబ్బాయి. అరణ్య యాత్రలో కూడా దేవుడు తన ప్రజలకి ముందు దహించు అగ్నిగా వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళతా ఉన్నాడు. వీళ్ళు సర్దుకొని ఆర్చుకొని తీర్చుకొని సర్దుకొని చెప్పాలంటే ఎగేసుకొని వెళ్ళేసరికి ఆయన వెళతా ఉన్నాడు. వీళ్ళేమో లేట్ అయిపోతున్నారు. అలాగని వెనకేమో అమాలేకీలు చంపుకుంటూ వస్తున్నారు. అందుకే దేవుడు అబ్బా మీకు ముందు వెళ్ళడం కాదు, మీ వెనక వెళ్ళడం కాదు, కానీ నేను మీ మధ్యలో నివసించినట్లు మీరందరూ కలిసి నాకు ఒక మందిరాన్ని కట్టండి. స్తోత్రం చెప్పు గట్టిగా.
ఎండ్ల మధ్యలో దేవుని మందిరం ఉండడం అది ఆశీర్వాదకరం. ఎందుకంటే రాత్రింబగళ్ళు స్తోత్ర యాగం వినబడుతూ ఉంటుంది. దేవుడు కూడా అదే అంటున్నారు, నా మందిరమును మీ మధ్యన ఉంచుతాను. అంతేకాకుండా రాజుల గ్రంథంలో మనం చదువుకున్నాం, నేను వారిని నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను. దేవునికే మహిమ కలుగునుగాక. కేవలం దేవుడు మనల్ని ఆశీర్వదించడమే కాదు, కేవలం దేవుడు మనకు ఆలోచన చెప్పడమే కాదు, కేవలం దేవుడు మనల్ని నడిపించడమో విడిపించడమో కాపాడడమో కాదు, ఆయనకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, ఆయనకు కూడా కొన్ని ఆశలు ఉన్నాయి. ఏమిటి ఆశ అంటే, నేను మీ మధ్యలో నివసించాలి, నా మందిరం మీ మధ్యలో ఉండాలి, నేను మీ మధ్యలో సంచరించాలి. ఇలా కోరుకున్న దేవుడు మోషేతో చెప్పడం జరిగింది. నేను ఐ థింక్ ఒక 4-5 రోజుల క్రితం సోమవారం రోజున భీమవరం దగ్గర ఒక చర్చ్ ఓపెనింగ్లో కూడా చెప్పాను. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వినరా? వింటారు. పొలాల్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వినరా? వింటారు. చెరువుగట్టు దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వినరా? వింటారు. ఇందు గలడు అందు లేడన్న సందేహమేల విశ్వాసి, సర్వాంతర్వ్యామి, ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు వింటారు. అలాంటప్పుడు దేవుని మందిరం దేనికి? దేవుని మందిరం దేనికి? ఇదొక ప్రత్యేకమైన స్థలం. దేవుని మందిరానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఉదాహరణగా కొన్ని విషయాలు చెప్తా వచ్చాను. మొట్టమొదటిగా అసలు ఈ దేవుని మందిరానికి ఒక స్థలం అంటూ నిర్ణయించింది దేవుడే. అబ్రహాము శారమ్మల సంసారం సాఫీగా సాగుతూ ఉంది. నింద కొట్టివేయబడి నోటి నిండా నవ్వు కలిగేటట్లుగా వాగ్దాన పుత్రుడు ఇస్సాకు కూడా పుట్టేశాడు. బాగానే ఉంది. ఇస్సాకు కొంచెం పెరిగి పెద్ద అవుతున్నాడు, బాగానే ఉంది వ్యవహారం. ఒకానొక రోజున దేవుడు అన్నారు, అబ్రహామా, నన్ను ఆరాధించాలంటే నీకు ఇష్టమేనా? బాబోయ్, అసలు మిమ్మల్ని ఆరాధించడం తప్ప అదేదో ఉందో చూడండి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను అన్నట్లు మేలు చేయకుండా ఆయన ఉండలేడు, ఆరాధించకుండా మనము ఉండలేము. అబ్రహాం అన్నాడు, అసలు మిమ్మల్ని ఆరాధించకుండా అట్లుంటానండి. అలాగైతే పని చేయి, నీకు ఒక ఆరాధనా స్థలాన్ని చూపెడతాను, అక్కడికి రా. ఇది బాగుంది కదండి, ఇక్కడ ఆరాధించమంటారా? నో, ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరం. అబ్రహామా, ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరం. ఒక్క మాటలో చెప్పాలంటే, నీవు కాలినడకన వెళ్ళాలంటే 3 రోజులు ప్రయాణం, 72 గంటలు నడవాలి నువ్వు. అంటే ఇక్కడ అందరం ఉన్నాం కదండి, ఇక్కడ పెట్టమంటారా మహోత్సవాలు? నో, అక్కడికెళ్ళా, బయలుదేరి. మొట్టమొదటిగా దేవుడు నిర్ణయించారు, నీ ఉన్న ఈ చోట నుంచి 72 గంటలు ప్రయాణం చేస్తే 50 కిలోమీటర్ల దూరంలో మోరియా పర్వతం అనేది ఒకటి ఉంది, అక్కడ నన్ను ఆరాధించాలి. సరే, ఆరాధించడానికి నీవు నీ కుమారుడు రమ్మన్నారు. అబ్రహాం వెళ్ళేటప్పుడు ఇస్సాకును తీసుకొని పనివాడిని కూడా తీసుకెళ్ళాడు. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత
కన్నులెత్తి చూసి ఒక నిర్ణయానికి వచ్చి పనోడిని అక్కడ ఆపేశాడు. నేను ఆ మధ్య 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, గోరంట్లోనే చెప్పాను మెసేజ్. నేను అబ్రహాము చరిత్రలో 12 నుంచి 22, ఫస్ట్ ఎన్కౌంటర్ ఆదికాండం 12, ఫైనల్ 22 వరకు వెళితే ఈ 10 అధ్యాయాలలో 5 సందర్భాల్లో దేవుడు కన్నులెత్తి చూసినట్లుగా మనం చూస్తాం. కన్నులెత్తి చూసిన ప్రతిసారి ఒక ప్రత్యక్షత, డిఫరెంట్ రెవల్యూషన్. అదే ఆఖరి ప్రత్యక్షత ఏంటంటే 22వ అధ్యాయంలో కన్నులెత్తి చూసి ఓ నిర్ణయానికి వచ్చి పనోడిని ఆగిపోమంటాడు అక్కడ. అంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని, అంటే పనివాడు అంటే దాని అర్థం ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సర్వెంట్. అలాంటి ఒక స్పిరిట్తో మనం వెళ్ళకూడదు. యాకోబు కూడా మనం బేతేలు దేవుని మందిరానికి వెళ్ళబోతున్నాం, మీ దగ్గర అసహ్యమైనవి నిషిద్ధమైనవి ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి, వాటిని మస్తకి వృక్షం కింద పాతిపెట్టి, అంటే ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పాతిపెట్టి అప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు విచ్చలవిడిగా వెళ్ళకూడదు, మనస్సాక్షిని చంపుకొని వెళ్ళకూడదు, పవిత్రంగా వెళ్ళాలి అనే ఒక హెచ్చరిక. అంటే నిర్దేశించబడిన ఒక చోటు, అది అబ్రహాముకి మోరియా పర్వతాన్ని చూపెట్టాడు. వదిలిపెట్టండి. జేకబ్ తల్లిదండ్రులు వదిలిపెట్టి వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటికి వెళుతూ ఓ చోట ప్రొద్దుగుంకర ఆరంభించాక అక్కడ పడుకున్నాడు. రాత్రంతా దైవ దర్శనం కలిగింది. వేకువని లేచి అంటారు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. సందేహం లేదు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు మాట్లాడాలి. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు, ఇది భయంకరమైన చోటు, ఇది దేవుని మందిరమే కానీ వేరొక్కటి అదిగో కావాలంటే ఇది పరలోకపు గవిని. ఇదే ఇక్కడ కాకపోతే 2 రోజుల తర్వాత ఇంకో ఊళ్ళో పడుకున్నాడు యాకోబు. అది దేవుని మందిరం అన్నాడా? కాదే. సిగ్నిఫికెంట్, నిర్దేశించబడిన స్థలాలు. మోసెస్ ఇదిగో ఐగుప్తులో ఉన్న ఈ ప్రజలందరినీ తీసుకొని సినాయి పర్వత పాదపీఠం దగ్గర 3 రోజులు సన్నిధి సభలు పెట్టి ఏర్పాటు చేయి. ఏమండి, ఫరోగాడు పెద్ద గజరీగాడు అండి బాబాయిడ. ఆపదొచ్చినప్పుడు ప్రార్థన చేయండి, మీ దేవుడు గనక విడిపిస్తే మిమ్మల్ని పంపిస్తానంటాడు. కార్యం జరిగిన తర్వాత మేము బయలుదేరమా అంటే ఎక్కడికి? అది మీరు పర్మిషన్ ఇస్తారా? ఎప్పుడు? ఎవరు? అమ్మా, వీడి పర్ఫార్మెన్స్ మామూలు కాదు. అందుకని వీడు ఎటు పర్మిషన్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ ఐగుప్తులోనే ఓ పెద్ద గ్రౌండ్ ఒకటి ఉంది. ఏ గ్రౌండు? రామసేసా లేదా వాళ్ళ దేవత పేరేంటి? అక్కడ పెట్టమంటారా సార్ సభలో? ఇనుప కొలిమిలో కాల్చబడుతూ ఉన్న ప్రజలు దేవుని స్తుతించలేరు. స్వేచ్ఛగా ఆరాధించాలంటే సినాయి పర్వత పాదపీఠం దగ్గరికి రావాలి. సిగ్నిఫికెంట్ ప్లేస్. ప్రారంభంలో అబ్రహాముతో ఏ మాట అయితే చెప్పారో మోరియా పర్వతం, అదే స్థలాన్ని దావీదు డబ్బులిచ్చి కొన్నాడు. దావీదు కట్టేద్దాం అనుకుంటే, రక్తసిక్తమై ఉన్న నీ చేతులతో మందిరం కట్టద్దు, మీ అబ్బాయి సొలొమోనుతో కట్టించమన్నారు దేవుడు. సొలొమోను కట్టించాడు. అక్కడ మందిరాన్ని గురించి దేవుడు మాట్లాడతారు, నా మందిరమును మీ మధ్య ఉంచుతాను.
నేను మిమ్మల్ని విడిచిపెట్టక మీ మధ్యన నేను వారి మధ్య నివాసము చేస్తాను. దేవుడు అదిగో కెరూబులు సెరూపుల మధ్యలో ఉండకుండా, వాస్తవమే మన దేవుడు ఎవరు? ఆయనే నా, ఎత్తేదేదో గట్టిగా ఎత్తండి, బలమైన జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా. చరణం. ఇద్దరు ముగ్గురు నా నామమున, ఇద్దరు ముగ్గురు నా ఏకీభవించిన వారి హల్లెలూయా. ఎక్కడ నివాసం చేస్తారు? ఇశ్రాయేలీల స్తుతుల మీద. కానీ కెరూబులు సెరూపులు ఆరాధిస్తూ ఉండగా వాళ్ళ మధ్యలో ఆయన ఉంటారు. ఎక్కడైతే దైవ నామ స్మరణ ఉంటుందో అక్కడ ఉంటారట. మొత్తం మీద ఈ రాత్రి నేను చెప్పదలిచిన వర్తమానం, నేను వారి మధ్యన నా మందిరమును మీ మధ్యన ఉంటాను. చిన్న మాట చెప్పాక వర్తమానంలోకి వెళ్తాను. మోషేకి సర్వశక్తి కలిగిన దేవుడు మందిరము యొక్క విశిష్టత, మందిరము యొక్క ప్రశస్తమైన అనుభవాలు ఏమిటో మోషేతో చెప్తూ, ఇలా కట్టాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా కట్టాలి, అలా కట్టాలి. అలా చేసినప్పుడు కొండ మీద నీకు చూపిన పోలిక చొప్పున ఈ మందిరాన్ని చెప్పాలి. కొండ మీద నీకు చూపెట్టబడిన పోలిక చొప్పున నీవు మందిరాన్ని, అప్పుడు నేను అక్కడ నివాసం చేస్తాను. అక్కడ నేను మన సంస్థకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి సంస్థకి. అదేమిటంటే, నడిపిస్తూ ఉన్న నాయకులు ఏ ప్రకారం అయితే బోధిస్తూ ఉంటారో ఆ ప్రకారంగా నడిచినప్పుడే నాయకులందరూ అక్కడికి వెళ్ళి ఆ పరిచర్యలో పాలు పొందుతూ ఆ పరిచర్యని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తూ ఉంటాం. ఎందుకంటే నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యం. మోషేతో దేవుడు చెప్తున్నారు, కొండ మీద నీకు చూపిన పోలిక చొప్పున. గుడ్. ఇప్పుడు కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడే కాదు, దేవునితో పాటు కుమారుడైన క్రీస్తుతో పాటు పరిశుద్ధాత్మ. చెప్పండి, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఎవరు? త్రియేక దేవుడు. ఇదిగో ఈ మందిరములో నివాసం చేయాలంటే
మనలను విడిచిపెట్టక ఇదిగో ఈ మందిరములో ఇక్కడే నివాసం చేయాలంటే వీటన్నిటికీ లింక్ ఏంటో తెలుసా? దేవుని బిడ్డలు ఆయనను ప్రేమించే వాళ్ళై ఉండాలి. ఇవాళ వర్తమానం ప్రేమ. 3 మాటలు క్లుప్తంగా చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాళ్ళు నా మాటను గైకొంటాడు. ఎవరమ్మా? ఎవరు? మేమంటే మాట్లాడదే మందా? మేమంటే నేను, నా తండ్రి, పరిశుద్ధాత్ముడు. మేము వారి యొద్దకు వచ్చి వాని యొద్ద, స్తోత్రం చెప్పు గట్టిగా, నా జనులైన ఇశ్రాయేలీయులను విడువక, చెప్పండి, నేను వారి మధ్య. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు, నేను వారి మధ్య నివాసం చేస్తాను. యేసయ్య అంటారు, నేను మాత్రమే కాదు, మేము, నా తండ్రి వస్తారు, నేను వస్తాను, పరిశుద్ధాత్ముడు. కొన్ని సందర్భాల్లో అందరం వెళుతుంటాం. నేను వెళతాను, అబ్రహాం ఉంటాడు, రమేష్ ఉంటాడు, రాజు ఉంటాడు, ఫ్రెడన్న ఉంటాడు, అందరం వెళుతూ ఉంటాం. ఎందుకంటే ఆ సేవకులు నడిపింపు మాట వింటూ సమస్త ఏదైతే బోధిస్తూ ఉందో, సమస్త ఏదైతే చెప్తున్నారో, సమస్తని వాళ్ళు ఎలాగైతే ప్రేమిస్తున్నారో, సేవకుల యొక్క మాటని ఎలాగైతే గౌరవించి నడుచుకుంటున్నారో అలా ఉన్నారనుకోండి, అందరివి వెళుతూ ఉంటాం. లైక్ దట్. అలాగే ఇక్కడ యేసయ్య అంటారు, నా తండ్రి మాత్రమే కాదు. ఈ ప్రేమ అనే మాట మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాటలన్నింటినీ, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు. మేము వచ్చి అక్కడ స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు ప్రేమ స్వరూపి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసయ్యని ప్రేమిస్తున్నాననే వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. అని అడిగితే, అడిగితే ఎట్లుంటుంది వ్యవహారం? ప్రేమించడం అంటే పచ్చబొట్టు కొట్టించుకోవడమా? ప్రేమించడం అంటే ఫోటో పెట్టుకు తిరగడమా? ప్రేమించడం అంటే సెలవేసుకు తిరగడమా? ప్రేమించడం అంటే కిస్మిస్కి ఇంటి మీద స్టార్ పెట్టడమా? ప్రేమించడం అంటే పండగ పూట కొత్త బట్టలు వేసుకు ప్రేమించడం అంటే వేరే వ్యాఖ్యానాలు అనవసరం. దేవుని మాటే శాసనం. యేసు ప్రభు చెప్తున్నారు, ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాటలన్నింటినీ గైకొంటాడు. అప్పుడు నేను, నా తండ్రి, అలాగే పరిశుద్ధాత్ముడు మేము అందరం వచ్చి అక్కడ ఇక ఆ మందిరాన్ని విడిచిపెట్టకుండా అక్కడ నివాసం చేస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య సన్నిధిలో ఉన్నారు అంటే ఏం తక్కువ ఉంటుంది చెప్పండి? అక్కడ సంతోషానికి తక్కువ ఉంటుందా? సుఖభోగాలకు తక్కువ ఉంటాయా? ఆయన చేతులు నిత్య సుఖములు ఉన్నాయని ఉంది కదా. బలము, ప్రభావం, ఘనత, ప్రభావం, బలము, సౌందర్యం, మేలులు, సమృద్ధి ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ. ప్రేమించాలి అంటే 2 హృదయాలు కావాలి. వన్ సైడ్ లవ్ అనేది చాలా
ప్రమాదకరం కదా. అందుకే కొన్ని సందర్భాల్లో ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. చేసుకున్న తర్వాత ఇంకొకళ్ళని అడుగుతారు, ఎందుకు ఇలా అయింది అలాగైందంటే, ఆ అమ్మాయి నన్ను ప్రేమించిందేమో కానీ నేను ఆ అమ్మాయిని, వాడు నన్ను ప్రేమించాడేమో కానీ నేను వాడిని అంటారు. అది ప్రేమ ఎట్లా అవుతుంది? ప్రేమ అంటే రెండు హృదయాలు కావాలి. పెదవులతో కాదు, మాటలతో కాదు, హృదయం హృదయం హృదయం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 5:10. పోనీ మంచినీళ్ళు తాగి చదువుతావా? ఏ నిర్ణయానికి వచ్చావు నువ్వు? ముద్దకి బిస్మిల్లా చెప్పరు, తీసిన దానివి చదువుతూ ఉండాలి. తప్పైతే తప్పు అంటాను కదా. నన్ను ప్రేమించి మళ్ళీ నువ్వు ఆగమ్మా, మళ్ళీ ఆ పిల్ల బాధపడుతుంది. స్థానిక సంఘము అక్కడ చదువు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. సందేహం లేదు, ఇక్కడే కదా, సందేహం లేదు. దేవుడు మనల్ని ఎట్లా ప్రేమించారంటే చూడండి, 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వాక్యం మధ్య భాగం. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనక, నీ దేవుడైన దేవుడిని ప్రేమించడం అనేది సందేహం లేదు. మొదట ఆయనే ప్రేమించారు. ఇందాకే చెప్పాను కదా, దేవుడి లోకమును ఎంతో చెప్పాలి, దేవుడి లోకమును ఎంతో చెప్పాలి, దేవుడి లోకమును ఎంతో. ఆయన మనల్ని ప్రేమించారు కనుకనే మహిమను విడిచిపెట్టి ఇదిగో ఈ భూమిలోనికి దిగొచ్చారు. దేవుడు మనల్ని ప్రేమించారు కనుకనే కెరూబుల సెరూపుల మధ్యలో యుగములు నివసించవలసిన దేవుడు, స్తుతుల మధ్యలో నివసించవలసిన దేవుడు, అదిగో అది కూడా కాదనుకొని, ఆ ఆరాధనలన్నింటినీ కాదనుకొని మన మధ్యలోనికి, మీ మధ్యలో ఉంటానని ఎందుకన్నాడు? దేవుడి లోకంలో ఎంతో మనల్ని ప్రేమించాడు ఆయన, సందేహం లేదు. కానీ నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకుని వారి విషయంలో 1000 తరముల వరకు నేను కరుణ కటాక్షమును చూపే దేవుడునై ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఆయన ఆజ్ఞలన్నింటినీ, ఒక మాట ఉంది, ఒకడు ఆజ్ఞలన్నింటినీ పాటించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో తప్పిపోయిన వాడవుతాడు. ఒకవేళ తమ్ముడు దేవుని ఆజ్ఞలు పాటించడం నువ్వు ఎందుకు పాటించట్లేదంటే, పాస్టర్ గారు చాలా కష్టంగా ఉన్నాయండి అన్నాడు అనుకోండి. యేసయ్య ఏమన్నాడు? నా ఆజ్ఞలు భారమైనవి. నీ మాట వాస్తవమా? నీ మాట నమ్మాలా? ప్రభు మాట నమ్మాలా? ప్రభు అంటారు, నా ఆజ్ఞలు భారమైనవి కావు. ఏమిటి ఆజ్ఞలు? ఆ అజ్ఞాన కాలం అందైతే దేవుడు చూసి చూడనట్లుగా వదిలిపెట్టేశాడు. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలనేది, ఇది భారం అనుకుంటే ఎట్లా? ఇది కష్టం అనుకుంటే ఎట్లాగా? ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా ఆజ్ఞలన్నింటినీ గైకొంటాడు. అలా గైకొన్నప్పుడు నేను, నా తండ్రి, పరిశుద్ధాత్ముడు అందరివి వచ్చి అక్కడ వారి మధ్యలో నివాసం చేస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9. మొదట చెప్పాను, ఆయనను ప్రేమించి కట్టడలు గైకొంటే
1000 తరముల వరకు కరుణిస్తాడు. ఇందులో రెండో మాట, దేవుడు తనను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనిపించవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి. అంతటితో ఆపేద్దామా? అట్లా అర్థం కానప్పుడు, వినబడ్డప్పుడు, కనబడ్డప్పుడు, కనబడకపోతే, వినబడకపోతే, అర్థం కాకపోతే లెట్ ఇట్ బి, వదిలేద్దామా? 10వ వాక్యం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, సమస్త సదుపాయాలు. ఒకప్పుడు ఇదిగో ఈ హోసన్న మినిస్ట్రీస్ ప్రారంభించినప్పుడు, నేను ఎక్కడో చెప్పాను ఆ మధ్య, ఈ హోసన్న మినిస్ట్రీస్ ప్రారంభించినప్పుడు యేసన్న గారు చెప్తూ ఉండేవారు, కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేక, లేమల్లి నుంచి 14వ మైల్ నుంచి గుంటూరుకు రావడానికి ఛార్జీలకి చిల్లర లేక, అడ్ రోడ్డు వరకు బస్సు ఎక్కి, అడ్ రోడ్ నుంచి గుంటూరుకు నడుచుకుంటూ వెళ్ళి, ఉన్న కొద్దిపాటి డబ్బులతో జిన్నా టవర్ దగ్గర పాత బట్టలు అమ్ముతుంటే, వాటిల్లో ఆయనకి సరిపడా లేకపోతే కాస్త కోస్త లూజులు ఉంటే అవి కొనుక్కొని, అవి అంత క్రితం ఎవరు వాడిన బట్టలో ఆ గిల్ట్ ఫీల్డ్తో అవి తీసుకొచ్చుకొని 2 రోజుల పాటు వేడి నీళ్ళలో నానబెట్టి, సబ్బు లేక, వాటి ఉతుక్కోవడానికి సోపు లేక అమరావతి వెళ్ళి, అమరావతి రామలింగేశ్వర ఆ దేవాలయం దగ్గర ఆ గట్ల మీద ఈ సన్నాసోళ్ళు, సాధువులు వాళ్ళు బట్టలు ఉతుకుని పడేసిన ఆ సోపు ముక్కలన్నీ ఏరుకుంటే ఎంత సోపు అయ్యేదంట. దాంతో శుభ్రంగా బట్టలు ఉతుక్కొని ఎండబెట్టుకొని ఆ స్థితిలో ప్రారంభించి, ఇదిగో ఆ మహానుభావుని ప్రయాస, ఆ ప్రియుని స్వాస్థ్యం ఇవాళ మేము అనుభవించేటట్లుగా ఇవాళ హోసన్న మందిరాలు సమస్త సదుపాయాలతో, సేవకులు ఉండడానికి చక్కటి సదుపాయాలు, అలాగే విశ్వాసులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావలసిన వాళ్ళ సదుపాయాలు, దేవుడు తనను ప్రేమించే వాళ్ళకి ఇక్కడ సిద్ధపరచినవి అని ఉంది. యెషయా గ్రంథంలో అయితే సదుపాయాలు అనే మాట ఉంటుంది. సదుపాయాలు ఇవి కంటికి కనిపించవు, చెవికి వినబడ, హృదయానికి అర్థం. కానీ మనకైతే ఆత్మ మూలముగా అవన్నీ గ్రహించగలిగేటట్లు సిమియోను ఉన్నాడు. ఆత్మ ప్రేరేపణ చేత ఆవేళ మందిరానికి వచ్చాడు. ఈలోగా యోసేపు మరియమ్మలు యేసుబాబుని తీసుకొచ్చారు. యేసయ్య రాగానే యేసుబాబుని అలా ఎత్తుకొని, నీవు సిద్ధపరిచిన రక్షణను కనులారా చూస్తున్నాను. ఆయన చూస్తున్నది ఎవరిని చెప్పండి? సిమియోను ఎత్తుకున్నది ఎవరిని? యేసయ్యని. నీవు సిద్ధపరిచిన రక్షణను కనులారా, యేసుక్రీస్తు ఎవరు? రక్షకుడు. తన ప్రజలను పాపములో నుంచి రక్షించుటకు దిగి వచ్చిన రక్షకుడు. అంటే దేవుడు మనకి ఏమేమి సిద్ధపరిచాడో ఆయనను ప్రేమించే వాళ్ళకే అవి కనబడుతాయి, అవి వినబడుతాయి, అవి హృదయానికి అర్థమవుతాయి. ప్రేమించే వాళ్ళకి ఆయన కరుణ చూపుతాడు. ప్రేమించే వాళ్ళకి ఆయన తన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు వాళ్ళకి దయచేస్తాడు. ఇక్కడ మాట చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 15వ వాక్యం
న్యాయాధిపతుల గ్రంథం 16:15 వాక్యం. నేను నిన్ను ప్రేమించుచు ఉన్నానని అస్తమాట్లు అడుగుతుంది. ఇది రివర్స్ సబ్జెక్టు. మామూలుగా ఈ కుర్రాళ్ళు ఉంటారు చూడండి, అచ్చోసిన ఆంబోతుల్లాగా తల్లిదండ్రులు సంపాదిస్తే పందుల్లాగా తిని కత్తులు, యాసిడ్ బాటిళ్ళు, పెప్పరు ఇవి పెట్టుకొని ఈ చిత్తకార్తి కుక్కల్లాగా ఆడపిల్లలు ఎంటబడుతూ చెప్తావు చెప్పవా, ఐ లవ్ యూ చెప్తావు చెప్పవా పెగ్ కోసేస్తా, చెప్తావు చెప్పవా యాసిడ్ పోసేస్తా అని ఈ చిత్తకార్తి కుక్కల్లాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఒకటే, ప్రేమిస్తున్నావా లేదా. ఇక్కడ రివర్సు. ఈ దలీలా అస్తమాట్లు అడుగుతుంది, ఇగో శాంసన్ నన్ను ప్రేమిస్తున్నావా లేదా, నిన్ను ప్రేమించబట్టే కదా ఈ నా బతుకు దరిద్రమైంది, ఇదిగో నీ ఎంట పడబట్టే కదా నా బ్రతుకు కుక్కలు చింపిన విస్తరయింది, ఇది నీ ఎంట పడబట్టే కదా నా ప్రతిష్ట అంతా ఇట్లా తగలడింది, నీ ఎంట పడబట్టే కదా ఈ సేవ కూడా లేకుండా నాశనమైంది నా బతుకు, ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతావేంటి? ఇప్పుడు ప్రేమిస్తే 16వ వాక్యంలో అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచు ఉన్నందున అతని ప్రాణము విసికి, ప్రేమించుకున్న వాళ్ళ మధ్యలో ప్రాణాలు విసికి చచ్చిపోయేంతవరకు వెళతారు. సంవత్సరాల తరబడి ప్రేమించుకొని ఆ తర్వాత ఎడముఖం పెడముఖమై కోర్టులు చుట్టూ తిరిగి కుటుంబాలు కుక్కలు చింపిన విస్తరులు కాలేదా? సంవత్సరాల తరబడి ప్రేమించుకున్న ప్రేమికులు జంటలు పెళ్ళైన తర్వాత కుక్కలు చింపి విస్తరలాగా పెటాకులు అవట్లేదా? అంటే అంత గాఢంగా ప్రేమించుకున్నారు కదా, ప్రాణము విసిగిపోతుందా? సరే, ఇక్కడ నేను మీకు చెప్పదలిచింది, ఆవిడ అడిగిన ప్రతిసారి ఏదో ఒక కబురు చెప్తాడు. ఆవిడికి విసుకొచ్చేసి నా యందు నీకు ఇష్టము లేనప్పుడు, తెలుగు బైబిల్లో నా యందు నీకు ఇష్టము లేనప్పుడు, పాత తర్జుమాలో నీ హృదయం నా హృదయముతో పెనవేసుకొని లేనప్పుడు, అనవసరం ఇక నిన్ను అడగడం. చాలామంది నోటితో ప్రేమిస్తారు, చాలామంది మాటలతో ప్రేమిస్తారు, చాలామంది బహుమానాలతో ప్రేమిస్తారు. ఇవన్నీ ఎసెన్షియల్. దేవుని ప్రేమించే ప్రేమ మాటల్లో కాదు, చేతల్లో కాదు, హృదయపూర్వకముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరలా చెప్తున్నాను, 2 హృదయాలు కలిస్తేనే. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యం. మత్తయి సువార్త 15:8. ఇటు సేవకులు చదవరు, ఇటు ఆళ్ళు చదవరు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, పెదవులతో ఆరాధిస్తున్నారు. వాళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. చాలామంది దేవుణ్ణి పెదవులతో ఆరాధిస్తున్నారు, చాలామంది మాటలతో ఆరాధిస్తున్నారు, ఒట్టి మాటలతో ఆరాధిస్తున్నారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో ఆయనని ఆరాధించాలి, ప్రేమించాలి. అలా ప్రేమిస్తే
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారి మధ్యలో ఉంటారట, ఆ ఇంట్లో ఉంటారట, ఆ హృదయంలో ఉంటారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వాక్యం. మత్తయి సువార్త 23:3. మీకు వాళ్ళు చాలా చెప్తున్నారు, వాటన్నింటినీ అనుసరించండి, కానీ వాళ్ళ క్రియల చొప్పున మాత్రం వాళ్ళు చెప్తున్న ప్రసంగాలని పాటించండి, వాళ్ళు చెప్తున్న ప్రసంగాలను పాటించండి, వాళ్ళ ప్రవర్తనని పాటించద్దు. చెప్పేవాళ్ళు చేయట్లేదు, వినేవాళ్ళు చేయట్లేదు. మనుషులు పారంపర్య ఆచారాలని దైవోపదేశములుగా బోధిస్తున్నారు. అందుచేత మీరైతే ఆయనను ప్రేమించే ప్రేమలో వేరుపారిన వారైతే నిశ్చయముగా 1000 తరాల వరకు నా దేవుడు మీకు కరుణా కటాక్షం చూపుతాడు. అంత మాత్రమే కాదు, ఆయన మీకోసం సిద్ధపరిచిన మేలులు, దీవెనలు ఇవన్నీ మీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తా. యాకోబు రాహేల్ని ప్రేమించాడు. 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు. ఆ 14 సంవత్సరాలు అతనికి వేళ్ల మీద లెక్క పెట్టినట్టుగా అయిపోయాట. ఎందుకంటే అతడు ఆమెను ప్రేమించను గనక. అంటే మనం దేవుణ్ణి నిజమైన ప్రేమతో ప్రేమిస్తే ఇక ఆయన కోసం ఏవైనా చేస్తాం, ఎంతైనా చేస్తాం, ఎన్ని సంవత్సరాలైనా కనిపెడతాం. 2, యాకోబుకి ఒక్కతే కూతురు, పేరు దీనా. షెకెము కుమారుల్లో ఒకడు హమార్ అనేవాడు అనుకుంటాను. వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడట. అబ్బాయి సున్నతి లేని వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమన్నారు. సున్నతి చేసుకుంటాను. సున్నతి అంటే బాప్తిసం. కొంతమంది నా దగ్గర కూడా వస్తూ ఉంటారు. తల్లిదండ్రులు, పాస్టర్ గారు ఇదిగో ఈ పనికి మాలింది, కాలేజీకి వెళ్ళి గుట్టుగా చదువుకోవే అంటే చదువుతో పాటు వాడేదో ప్రేమ పాఠాలు నేర్పించాడంట. ఇది ప్రస్తుతం మునిగిపోయింది ప్రేమలో. మరి మీరే ఏదో వచ్చా. ఏమ్మాయి ఏంటమ్మాయి పరిస్థితి? అయ్యగారు అదేదో అంటారు, ఏంటది? నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నిలబడి చూడండి. అయినా వాడినట్టు ప్రేమించావు అమ్మాయి, వాడినట్లు ప్రేమించావు నువ్వు. అయ్యగారు మీ కళ్ళతో కాదు అయ్యగారు. ఏ కళ్ళతో? నీ కళ్ళల్లో కారం కొట్ట. ఆ కళ్ళతో, ఈ కళ్ళతో కదా, ఆ కళ్ళతో చూడాలి. ఆ కళ్ళతో చూసే నువ్వు పడింది. సరే, అక్కడ నేనేం మాట్లాడు, నేను మౌనంగా వింటా ఉంటా. సరే, ఏం చేద్దాం అనుకుంటున్నారు? తల్లిదండ్రులే అంటారు, ఏముంది అయ్యగారు, మన పద్ధతి ప్రకారం చెయ్యాలంటే మరి బాడిసం పొందాలి కదా, అదే చెప్పాము అంటే ఆడంటున్నాడు, మీరు ఏం చెప్తే చేస్తానండి. బాడిసం పొందుతాడంట. మనం ఏం చెప్పినా చేస్తారు. ఆడు కూడా, షెకెము కొడుకు కూడా ఆమెను ప్రేమించను గనక ఏం చేయమంటే చేస్తానంటున్నాడు. లోక సంబంధమైన ప్రేమలో అటు యాకోబే కానీ వాళ్ళమ్మాయి దీనా కోసం ఆ షెకెము కుమారుల్లో ఒకడు వాడైనా సరే ఏమి చేయడానికైనా, అంటే ఆ ప్రేమించే ప్రేమ అట్లాంటిది. నిజమే, ప్రేమించేటప్పుడు లోకంలో ఏం కనబడదు. ఆ మధ్య ప్రేమించే అమ్మాయి వాడిని అడిగిందట,
ఏం కావాలో కోరుకో, నేను తెచ్చి పెడతాను అన్నాడంట. నాకేం అక్కర్లేదు కానీ చిట్టమ్మ కొట్టుకెళ్ళి మైసూరు బజ్జీలు కావాలి నాకు అన్నట్ట. ఓస్ అంతేనా? హలో, కేసినేని ట్రావెల్స్ అండి, మైసూరుకు ఒక టికెట్ బుక్ చేయండి సార్. ఈ పిల్ల అడుగుతుంది, మైసూరుకి దేనికి? అదే నువ్వు మైసూరు బజ్జీ అడిగావు కదా అంటే, మైసూరు బజ్జీ అంటే మైసూరుకి వెళ్ళి తెమ్మని కాదు. ఈ అమ్మాయి ఎక్కడ తెమ్మంది? చిట్టమ్మ కొట్లో తెమ్మంది. వీడు ఎక్కడికి వెళ్తాడట? ఈడు పెద్ద చిట్నాయుడు. ప్రేమించేటప్పుడు మైసూరు కన్నా వెళ్తాడు, ఎక్కడికన్నా వెళ్తాడు. ఆ తర్వాత 3 నాళ్ళ ముచ్చట తీరాక ఎడమకు పెడమ. అది అలా కాదు. యాకోబే కానీ దినా జీవితంలో కానీ ప్రేమించారు గనక ఏమి చేయడానికైనా తెగించారు. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీవు యేసయ్యని ప్రేమించే ప్రేమలో వేరుపారి ఉన్నట్లయితే, యేసయ్యని ప్రేమించే ప్రేమలో అంటు కట్టబడిన వాళ్ళైతే, నేను నా తండ్రి పరిశుద్ధాత్ముడు మేమొచ్చి మీ మధ్యలో, మీ ఇంట్లో, నీ హృదయం అనే గుండె గుడిలో నివాసం చేస్తాం. అలా నివాసం చేస్తే 1000 తరాలు కరుణా కటాక్షం, సిద్ధపరిచిన మేలులు, సదుపాయాలు, ఇక సకల ఐశ్వర్యాలు ఆయన మనకు దయచేస్తారు. నేను మనస్సా వాచ కోరుకుంటూ ఉంటాను, నిత్యము ఈ దేవుని మందిరంలో ఆయన ప్రసన్నత, ఆయన తేజస్సు మునుపటి మహిమ కంటే ఈ మందిరాన్ని మరింత మహిమతో దేవుడు నింపునగాక. సొలొమోను మందిరం కట్టినప్పుడు చెప్పని ఒక మాట జెరుబ్బాబెలు వాళ్ళు కట్టినప్పుడు చెప్తారు. దేవుడు సొలొమోను మందిరము కట్టినప్పుడు చెప్పని ఒక మాట, ఈ మందిరమునందు నా సమాధానము నిలుపును అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. సొలొమోను మందిరములో ఐశ్వర్యం ఉంది, ఆర్భాటం ఉంది, హంగులు ఉన్నాయి, రంగులు ఉన్నాయి, బంగారు ఉంది, అంతా ఉంది. కానీ మరింత మహిమ లేదు, సమాధానం లేదు అక్కడ. దేవుడు అంటారు, ఈ స్థలమందు నా సమాధానము నిలుప అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. రెండో మాట రోమా పత్రిక 8:28. రోమా పత్రిక 8 మొదట చెప్పాను, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలన్నింటినీ, అప్పుడు నేను నా తండ్రి పరిశుద్ధాత్ముడు మేము అక్కడ ఆజ్ఞలు గైకున్న వాళ్ళకి 1000 తరాలు కరుణా కటాక్షం, అలాగే సిద్ధపరిచిన మేలు. రెండో మాట రోమపత్రిక 8:28. దేవునిని ప్రేమించు వారికి, అనగా దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచు ఉన్నవని మనము ఎరుగుదుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమస్తము సమకూడి సంతోషమందైన సమస్తము అంటే ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అనుకూలమైనా సరే ప్రతికూలమైనా సరే సమస్తము. అదే మనం తెలుసుకొని ఉండాలి. వాస్తవంగా మానవ మనస్సు, మనుషుల యొక్క ఆలోచనలు ఎట్లుంటాయి చెప్పనా? మనుషుల ఆలోచనలు ఎట్లుంటాయి చెప్పనా? బంకమట్టి పట్టుకున్నప్పుడు బంగారు అయింది అనుకోండి, అవదు. బంకమట్టి పట్టుకున్నప్పుడు గనక బంగారం అయిందో, గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
గళమెత్తి నిన్ను నేను గానమాడేదా రాజుల అంటాం 10,000 పెట్టుబడి పెట్టి 5 లక్షలు రావాలంటే ఎలా వచ్చిందండి? 10,000 పెట్టుబడి పెట్టాడు, 25,000 వచ్చింది. అయినా తృప్తి లేనివాడు ఒకడు ఏమంటాడు తెలుసా? అదేదో పెద్ద ఫీల్ అయిపోతూ, నా వేదనలో వెదకి తిని. ఆవగింజంత అనర్థం జరిగిందా? ఆవగింజంత అనర్థం జరిగిందా? నా వేదనలో వెదకితిని అంటాడు. ఏదైనా ఆవగింజంత అద్భుతం జరిగిందా? గొప్ప దేవుడవని అంటాం. ఇది మనుషుల యొక్క మనస్తత్వాలు, స్వభావాలు ఇట్లుంటాయి. కానీ నీవు దేవునిని ప్రేమిస్తూ ఉంటే మేలు కలుగునట్లు సమస్తము సమకూడి జరుగుచు ఉండవని మనం ఎరగాలి. ఒక యోసేపు జీవితమే కానీ, ఒక దావీదు జీవితమే కానీ మనం గమనిస్తే, యోసేపు జీవితంలో 17 ఏళ్ల వయసులోనే భవిష్యత్తులో తాను ఏమై ఉండబోతున్నాడో, ఎలా ఉండబోతున్నాడో, ఎంత ఉన్నత స్థితిలో ఉండబోతున్నాడో ప్రతిదీ పోసగుచ్చినట్లుగా దేవుడు తనకి దర్శనాలు ఇచ్చేశాడు. కలల ద్వారా దేవుడు తెలియపరిచేశాడు. కానీ తెల్లవారుజామున వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి చెప్తే కోప్పడ్డారు. తోబుట్టువులతో చెప్తే కోప్పడ్డారు. మరుసటి రోజు ఇంకొక దర్శనం వచ్చింది, అది చెప్పాడు. మరలా కోప్పడ్డారు. కోప్పడ్డమే కాదు, చివరికి చంపడానికి కూడా సిద్ధపడి చంపేసినట్టే. నీళ్లు లేని గోతులో వేశారు అంటే దాని అర్థం ఏంటి? చంపడానికే కదా. వెంటనే చచ్చిపోకపోయినా దప్పికతో అయినా చావాలనే కదా వేసేసింది. అంటే దాని అర్థం ఏంటి? యోసేపు తన కలలు, తన దర్శనాలు, తన తోబుట్టువులతో, తల్లిదండ్రులతో ఎందుకు చెప్పాడు తెలుసా? భవిష్యత్తులో ఈ కలలు, ఈ దర్శనాలు నెరవేర్చబడ్డానికి వీళ్ళ వంతు వీళ్ళు సహకారం అందిస్తారేమోనని. వీళ్ళు సహకారం అందించకపోగా బట్టలోడు తీసి గోతులు వేస్తారు. భవిష్యత్తులో ఏమై ఉంటాడో పూర్తి బ్లూ ప్రింట్ యోసేపు దగ్గర ఉంది. కానీ అందుకు అనుగుణంగా ఒక్కటంటే ఒక్కటి అనుకూలంగా జరిగిందా? నెవర్. బానిసగా గొడ్ల సంతలో అమ్మినట్టు అమ్మేశారు. అప్పుడు అడిగారు చాలామంది, ఒరి నీ కలలు, నీ దర్శనాలన్నీ ఏమైపోయారా? వాళ్ళ అన్నోళ్ళే అంటారు, రేయ్ అదిగో యోసేపు గాడు వస్తున్నాడు అని అంటే బాగుండేదేమో. కలలు అంటున్నవాడు వస్తున్నాడు రే. డ్రీమర్ ఈజ్ కమింగ్. కలలు కనేవాడు వస్తున్నాడు. ఇప్పుడు వాడిని గోతులో వేస్తే వాడి కలలు ఏమైపోతాయి అంటే అంత శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ప్రతి క్షణం ఇదిగో ఈ బయటున్న యోసేపు లోపల ఉన్నోడితో చెప్తుంటాడు, ఏం దేవుడా ఆ కళలు, ఆ దర్శనాలన్నీ అబద్ధం. ఒక్కటంటే ఒకటి అనుకూలంగా జరిగిందా? చివరికి చెరసాలు పాలైపోయాడు. చెరసాలలో ఒక అవకాశం వచ్చింది. పానదాయకుల అధిపతి చేతులు పట్టుకున్నాడు. 3 రోజుల్లో మీ ఉద్యోగం వచ్చాక రాజుగారితో మాట్లాడి నాకు బెయిల్ ఇప్పించాలి సార్ అన్నాడు. దేవుడు అనుకున్నాడు, ఎరా నన్ను కాదని మనుషుల చేతులు పట్టుకుంటావా? ఇంకొక 2 సంవత్సరాలు జైల్లోనే వేసాడు దేవుడు. వాళ్ళ చేతులు పట్టుకున్నాడా? పట్టుకున్న తర్వాత ఇంకో 2 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. ఇదంతా ఎందుకో తెలుసా? ఆయన్ని ప్రేమించే వాళ్ళకి సమకూడి జరిపిస్తాడు ఆయన. ఏమిటా సమకూడి జరిపించడం?
ఒకవేళ పానదాయకుల అధిపతి రాజుగారితో మాట్లాడి యోసేపుని విడుదల చేయించుంటే యోసేపు ఏం చేస్తాడు? ఆ ఊళ్ళో ఏం చేయగలడు? ఆ ఊళ్ళో పేడ తెచ్చుకొని పిడకలు తట్టుకొని అమ్ముకునేవాడు. గతంలో పొతిఫర్ ఇంట్లో ఇటుకరాలు చేసేవాడు, ఇప్పుడు పిడకలు అమ్ముకుంటాడు. కానీ దేవుడు సమకూడి జరిగించడానికి ఒక ప్రణాళికని గీసిపెట్టి కొంచెం ఆలస్యం తగిన సమయంలో దేవుడు చెరసాలలో నుంచి, సామెత ప్రసంగిలో కదా ఎంత చక్కగా ఉంటుందో, అతడు పట్టాభిషేకము నొందడానికి చెరసాలలో నుంచి బయలుదేరతాడట. అద్భుతం దేవుని కార్యాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతవరకు ఓపిక పట్టలేక మనం తొందర పడిపోతుంటాం కొన్ని సందర్భాల్లో. దావీదు నా మాటలు ఆలకించండి. ఆ తర్వాత అంతగా మీకు శ్రద్ధ ఉంటే యూట్యూబ్లో ఉంటాయి కదా, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం చెప్పారా? తలదించద్దని. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో సౌలు సాహసించి తనంతట తను అభిషేకించేసుకున్నప్పుడు శామ్యూయేల్ ప్రవచనం చెప్తున్నాడు. ప్రసంగం అయితే ఇంట్లో సిద్ధపడి వచ్చేది. ప్రవచనం అనేది స్పాంటేనియస్గా స్పిరిట్ రియాక్ట్ అవుతాడు. అక్కడున్న పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, ఎన్విరాన్మెంట్ని బట్టి పరిశుద్ధాత్ముడు రియాక్ట్ అవుతాడు. ఈ ప్రవచనం సమూయేలు ఇంట్లో సిద్ధపడి వచ్చింది కాదు. అక్కడ పరిస్థితులన్నీ పరిగణలోకి వస్తూ ఉండగా దేవుని ఆత్మ శామ్యూయేలులోకి వచ్చి, సౌలా, నీకంటే ఉత్తముణ్ణి దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీకంటే ఉత్తముణ్ణి, హృదయానుసారమైన వాడిని ఎన్నుకున్నాడు. ఇది 13. 16లో శామ్యూయేలు ప్రవక్త వచ్చి దావీదుని అభిషేకిస్తూ, ఇశ్రాయేలీయుల మీద రాజుగా దేవుడు నిన్ను అభిషేకించాడు. ఎన్ని బాగానే ఉన్నాయి. దేవుని యొద్ద నుంచి దురాత్మ వచ్చి సౌలుని వెరిపిస్తూ ఉంటే దావీదుకి దేవుని ఆత్మ వచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీవు ఇశ్రాయేలీయుల మీద రాజు అవుతావు అనే మాట ఎప్పటికి నెరవేరింది? ఇంకొక 40 ఏళ్ల తర్వాత నెరవేరింది. ఈ 40 ఏళ్లలో దావీదుకి ఏమన్నా అనుకూలంగా జరిగాయా? ఒక్కటంటే ఒకటి అనుకూలంగా జరగలేదు. కానీ దావీదుకు ఒకటే తెలుసు. అందుకే 18వ కీర్తన ప్రారంభంలో చిన్న అక్షరాలతో ఒక మాట ఉంటుంది, యెహోవా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీవు యథార్థ హృదయంతో దేవునిని ప్రేమిస్తే నీకు మేలు కలిగేటట్లు 1 కాదు 2 కాదు, సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. ప్రేమించడం అంటే యెహోవాకు భయపడి తన సేవకుని మాట ఎవరైతే వింటారో వాళ్ళు దేవునిని ప్రేమించినట్లు. చిన్న మాట. షూనేములో ఒక సహోదరి ఉంది. ఎలీషా ఓ రోజున వాళ్ళ ఇంటికి గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు చిన్న ప్రార్థన చేసి, సహోదరి 7 సంవత్సరాలు కరువు రాబోతుందమ్మా, నీవు నీ బిడ్డను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపో, మీ పుట్టింటికి కానీ ఎక్కడికైనా వెళ్ళిపో, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభు చెప్పాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలన్నీ, ఒకడు నన్ను దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు తన సేవకుని మాటని వింటాడు. ఎలీషా ఓ దైవజనుడు 7 సంవత్సరాలు కరువు రాబోతుంది వెళ్ళిపోమ్మా అంటే సేవకుని మాటను కాదనకుండా కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. 7 ఏళ్ల తర్వాత వస్తే పొలంలో ఎవరో సాగు చేసుకుని పంట పండించుకుంటున్నారు. ఇంటికి వస్తే ఇల్లు ఎవరో కబ్జా చేసి ఇల్లు ఎవరో దోచేశారు. ఏం అర్థం కాలేదు. ఈ సేవకుల మాటలు ఎట్లాగే ఉంటాయని సేవకుడి మీద సనుక్కోకుండా తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళింది. సమకూడి జరగడం అంటే ఏంటో తెలుసా? రాజ ఆస్థానంలో ఒకడున్నాడు. ఎలీషా దగ్గర చాలా కాలం సేవ చేసి మరి సేవ ఎందుకు మానేశాడో నాకైతే తెలియలా.
సేవ మానేసి రాజుగారి దగ్గర ఉద్యోగంలో చేరాడు, గవర్నమెంట్ ఉద్యోగం. 7 సంవత్సరాలుగా అడుగుతున్నాడు రాజుగారు, అరే మీ గురువుగారు చాలా అద్భుతాలు చేశాడంటగా, చెప్పకపోయావా? చెప్తానులే సార్. వాడు సభ అంటే 7 సంవత్సరాలు. మామూలుగా తెలుగులో సామెత ఏంటి? సభ అంటే 6 నెలలు, ఈడు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి రాజు అడుగుతున్నాడు, ఎలీషా చేసిన అద్భుతాలు చెప్పరా, నేను కూడా వింటాను రా, చెప్పరా. ఇదిగో చెప్తాను, అదిగో చెప్తాను. సమకూడి జరగడం అంటే ఏంటో చెప్పనా? ఆ రోజు దేవుడు వాడిని ప్రేరేపిస్తే అదిగో అక్కడ నుంచొని, ఏమండి రాజుగారు, షూనేము పట్టణంలో శిష్య గారు ఉండేవారండి. ఏం పేరు ఆవిడ పేరు? తెలుసు సార్, పరిశుద్ధాత్ముడే రాయించలేదు సార్, నాకెట్లా తెలుస్తారు సార్ అని ఈ షూనేమియురాలు చరిత్ర ఏకరువుగా చెప్తా ఉన్నాడు. ఈలోగా ఎవరో వచ్చారు, రాజుగారు మిమ్మల్ని కలవడానికి ఎవరో తల్లి కొడుకు వచ్చారండి. రాజు అన్నాడు, ప్రవేశపెట్టుడి. ఇక తల్లి కొడుకు వచ్చారు. వెంటనే ఈడావిని చూసి, ఏమండి రాజుగారు, ఇప్పటి వరకు నేను ఎవరి గురించి అయితే చెప్తున్నాను ఆమె సార్ ఈవిడా. చూసారా, వీడొక సంవత్సరం క్రితం ఆవిడ గురించి చెప్పుంటే గుర్తుండేదో లేదో, 2 ఏళ్ల క్రితం చెప్పుంటే ఈ అద్భుతం జరిగేదో జరగదో. చూడండి, పరిశుద్ధాత్ముడు సందర్భానుసారంగా మన యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసం, విశ్వాసం కోసం 10-15 అద్భుతాలు రాసిపెట్టడు. మచ్చుకి ఒక అద్భుతం రాసిపెట్టాడు. అట్లా 10-15 అద్భుతాలు చేయాలంటే ఇది ఇంత ఉండదు బైబిల్. ఎంత ఉంటేనే మోసుకు రావడానికి అన్ని బరువు, మీకు ఒళ్ళు బరువు కాదు, అన్ని బరువులు చాలామందికి. ఇంతుంటేనే మోసుకు రావట్లే బైబిల్. ఇంకెంతుంటే ఏం చేసేవాళ్ళు మరి? సార్ రాజుగారు ఆవిడే సార్. వెంటనే సమకూడి జరగడం అంటే ఏంటి? అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని వెలగొట్టడం, పొలం ఆవిడకి ఇప్పించడం కాదు. 7 సంవత్సరాల్లో ఎవరెవరైతే పొలంలో పంట పండించుకొని ఎంత సంపాదించుకున్నారో మొత్తం లెక్కగట్టి ఈవిడికి ఇవ్వాలి. 7 సంవత్సరాల్లో ఇంట్లో ఎవరున్నారు, 7 సంవత్సరాల అద్దె వడ్డీతో పాటు తీసుకొచ్చి ఆవిడకి ఇవ్వాలి. ఆయనను ప్రేమించే వాళ్ళకి దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమకూడి జరిగించే ఈ ప్రక్రియలో నిన్ను అనుస్తాడు ఆయన. నీకు ఆకలి దప్పులు కలుగు చేస్తాడు, నీకు రోగాన్ని తెప్పిస్తాడు. తుదకు ద్వితీయోపదేశకాండం 8, ద్వితీయోపదేశకాండం 8, 15, 16. ఎప్పుడు ఏంటది? తుదకు. అదే నేను అనేది, తుదకు. మీరు ఆ ప్రారంభం నుంచి చూస్తే, నీ దేవుడైన యెహోవా నీ పితరులు ఎన్నడూ తినని మన్నాతో నిన్ను పోషించాలని నిన్ను శోధించి అణచి నీ మనస్సులో ఉన్నది నీకు తెలియచేసి, నిన్ను శోధించి అణచి దించి కుదించి తాపకరమైన సర్పాలు, అరణ్య మార్గం, ఎడారి మార్గం, అరణ్య మార్గం, ఎర్ర సముద్ర మార్గం, మీరు ఎరగని మార్గం, ఇన్ని మార్గాల్లో ఎందుకు నడిపించాడో తెలుసా? తుదకు నీకు అది ఆయనను ప్రేమించే వాళ్ళకి మేలు కలుగునట్లు సమస్తము సమకూడి జరిగిస్తుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. కాకపోతే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. యోబు అంటారు కదా, ఇప్పుడే కాదు ఎప్పటికీ నా దేవుడు నాకు కీడు ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. నేను ఒక
చైనాలో జరిగిన ఒక క్రైస్తవ కుటుంబంలో జరిగిన ఒక చరిత్ర పుస్తకాన్ని చదివినప్పుడు దాంట్లో చదివిన ఒక చిన్న మాట. చైనాలో క్రైస్తవ్యం అంటే చాలా తక్కువ. ప్రభు నమ్ముకున్న కుటుంబం ఒకటి ఉండేది. వాస్తవంగా ఆ కుటుంబం చాలా విశ్వాసంతో ఆ గ్రామంలోనే మంచి విశ్వాసం కలిగిన కుటుంబం. అయితే వాళ్ళ మనవడికి ఒకసారి పొలంలో పనిచేస్తూ ఉన్న క్రమంలో ఈ కాలు విరిగిపోయింది. ఇక ఊళ్ళో వాళ్ళందరూ ఇదిగో మతంలోకి దిగారుగా, మీ వాడి కాలు విరిగిపోయింది. దేనికి పనికొస్తాడాడు? మీ దేవుడు వాడి కాలు ఇవ్వలేకపోయాడు, కాపాడలేకపోయాడు అని ఊరు దుమ్మెత్తిపోసింది. గ్రామం అంతా దుమ్మెత్తిపోసింది ఆ ఒక్క కుటుంబాన్ని. చెట్టంత ఎదిగిన కుర్రాడు, కాలు ఇరిగిపోయింది, అన్ని మంచంలోనే. మీ దేవుడు కాపాడలేకపోయాడు తిరిగి వాడి కాలు. ఇంటి యజమాని మంచి విశ్వాసి ప్రార్థన చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం చాలా కఠినం. కమ్యూనిస్టు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ మావో జడాంగ్ కమ్యూనిస్టు భావజాలాలు కలిగి కఠినంగా వ్యవహరిస్తూ ఒకానొక సందర్భంలో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఆయా గ్రామాలలో ఉన్న కుర్రాళ్ళను అందరినీ బలవంతంగా సైన్యములోకి లాక్కొని యుద్ధానికి పంపిస్తే అందరూ చచ్చిపోయారు. ఇంటికి కూడా వచ్చారు. ఈ కుర్రాడు ఎందుకోలేండి. ఆ ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరినీ బలవంతంగా లాక్కొని యుద్ధానికి పంపించారు. వెళ్ళిన కుర్రాళ్ళందరూ యుద్ధ భూమిలో చచ్చూరుకున్నారు. ఆ ఊరంతటికి ఈ ఒక్క కుర్రాడే బతికి బట్టగట్టాడు. ఊళ్ళో వాళ్ళు అంటారంట, మీ దేవుడు మీకు సమస్తము సమకూడి జరిగించారు. 8-9 సంవత్సరాల క్రితమే మీ వాడి కాలు విరిగిపోవడం మంచిదైంది. ఒక్కోసారి మనకు అర్థం కాదు. అయ్యో నాకు అప్పుడు అది విరిగిపోయిందో, నాది అప్పుడు పగిలిపోయిందో, నాకు అప్పుడు అది జరిగిందని బాధపడుతూ ఉంటాం. భవిష్యత్ పరిణామాల నేపథ్యంలో మనం ఆలోచిస్తూ వెళితే అంతా మన మంచికే. స్తోత్రం చెప్పండి. అంతా మన మంచికే. ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరిగిస్తాను. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 30:20. ద్వితీయోపదేశకాండం 30:20. ద్వితీయోపదేశకాండం 30:20. మీ పితరులైన ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు మీరు మీ సంతతి బ్రతుకుచు రావెల. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘ విశ్వాసులకి కుటుంబానికి చెప్తున్నాను, మీరును మీ సంతానము బ్రతుకుచు మీ ప్రాణమునకు మూలమై ఉన్న మీ దేవుడైన యెహోవాను ప్రేమించి
ఆయన వాక్యాన్ని విని హల్లెలూయా హత్తుకోండి. మీరును మీ సంతతి బ్రతుకున్నట్లు మీ ప్రాణమునకు మూలమైన ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకోండి. మీరు మీ సంతతి జీవము గల దేవుని మందిరములో హత్తుకొని ఉండండి. ఆయనను ప్రేమిస్తూ ఆయనను హత్తుకొని ఉండండి. యేసన్న గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అరే సేవకులంగా మనం నిమిత్త మాత్రులమే. ఇదిగో ఇక్కడ ఇవాళ ఎక్కడ ఉంటాం, రేపు ఇంకో చోట ఉంటాం, ఎల్లుండి ఇంకో చోట ఉంటాం, మరొక సంవత్సరం ఇంకో చోట ఉంటాం. కానీ మందిరం ఇక్కడ ఉంటుంది, దేవుడు ఇక్కడ ఉంటారు. ఇదిగో ఈ కుటుంబాలు, ఈ పిల్లల పిల్లల పిల్లలు ఇక్కడ ఉంటారు. వాళ్ళకి ఇది స్వాస్థ్యం. అందుకే మోషే అంటారు, మీరును మీ సంతతి జీవము గల దేవుని మందిరములో జీవించినట్లు ఆయనను ప్రేమించి ఆయన వాక్యాలు వింటూ సంఘాన్ని హత్తుకొని ఉండండి. సంఘాన్ని హత్తుకొని ఉండండి. హత్తుకున్న వాళ్ళకి దేవుడు స్వాస్థ్యం అనుగ్రహించును గాక. చాలామంది కొంతకాలం హత్తుకుంటారు, ఆ తర్వాత వదిలిపెట్టేస్తారు. నయోమి, ఓర్ఫా, రూత్ ప్రారంభంలో చెప్పింది వద్దు అని. సగం దూరం వచ్చాక, ఒక మజిలీ అయ్యాక అక్కడ చెప్పింది నయోమి, నా మాట వినండి, వెళ్ళిపోండి అని. ఓర్ఫా సగం దూరం హత్తుకుంది, మధ్యలో బాయి చెప్పి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం వాళ్ళ అత్తని హత్తుకుందంట. వాస్తవంగా రూతు, నయోమి వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన డైలాగ్స్ ఎప్పుడు ఉంటాయో చెప్పనా? ఆ డైలాగులు ఎవరి మధ్యలో ఉంటాయో తెలుసా? కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు కూతురు మాట్లాడే డైలాగులు అవి. ఏ డైలాగులు? అమ్మా నిన్ను వదిలిపెట్టి వెళ్ళనమ్మా, నీ దేవుడే నా దేవుడమ్మా, నీ దగ్గరే ఉంటానమ్మా, పుట్టింట్లోనే ఉంటానమ్మా, నీతోనే ఉంటానమ్మా. అమ్మేమంటుంది, నాతోనే ఉంటే కాపురం పెట్టి చేస్తావమ్మా, నువ్వు వెళ్ళక తప్పదు. ఈ మామూలుగా కొత్తగా పెళ్ళైన కూతురు అమ్మ వాళ్ళిద్దరి మధ్యలో జరగాల్సిన సంభాషణ. కానీ అత్త కోడల మధ్యలో జరుగుతుందంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళిద్దరికి సభాముఖంగా సెల్యూట్ చేయాలి. రూతు నయోమిని హత్తుకుంది గనకనే దేవుని స్వాస్థ్యానికి, ఇంకా చెప్పాలంటే మన ఆరాధ్య దైవమైన యేసయ్యకి జేజమ్మ 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 జేజమ్మగా మారింది. దేవునికి మహిమ కలుగునుగాక. హత్తుకోవాలి. నేను ఒక మాట రాసుకున్నాను ఇక్కడ. హత్తుకొని ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి శ్రమలు వస్తాయి. ఆ శ్రమల మధ్యలో దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మూలవాక్యం చదువుకున్నాం, ద్వితీయోపదేశకాండం 30:20. మోషే కదా దేవుని వీళ్ళని హెచ్చరించింది. గమ్మత్తు ఏంటంటే, ప్రసంగం చేసిన మోషే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలా. చెప్పిన వ్యక్తి వెళ్ళలేదు, ప్రసంగాలు విన్న వ్యక్తులు కనానుకి వెళ్ళలేదు. ఎందుకంటే చెప్పిన వ్యక్తి కూడా మధ్యలో దేవుని మీద విసుక్కుంటూ, దేవుని మీద సనుక్కుంటూ, దేవుని హృదయాన్ని బాధ పెడుతూ ప్రవర్తించడం వల్ల అతను వెళ్ళలేదు. ప్రసంగాలు వింటున్న వాళ్ళు కూడా అతివృష్టి అనావృష్టి వలన వాళ్ళకి సంతోషం వస్తే పొంగుతున్నారు, బాధ వస్తే ఇట్లా చంచల మనస్తత్వం కలిగినందువల్ల
వాళ్ళు వెళ్ళలేకపోయారు. సంఘస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేబులాగా లక్షల మంది బయలుదేరితే యెహోషువని కూడా కాదని కాలేబుని గురించి మాత్రమే దేవుడు చెప్తున్నారు. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ఆత్మీయ యాత్రలో కాలేబు ఒక్కడే నిండు మనసుతో, నో మోర్ ఫ్లక్చువేషన్, చంచల మనస్సు లేకుండా, ఉద్రేకం లేకుండా, భక్తిహీనత లేకుండా, అవిశ్వాసం లేకుండా, అల్ప విశ్వాసం లేకుండా సమపాళ్లలో నన్ను వెంబడించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది ఒకప్పుడు బాగానే ఉంటారు, శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. కాదు 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 కాదు. పేతురు గురించి మాట్లాడాలి. ఒక సేవకుడు యేసు ప్రభుతో సేవ చేసి ఒకానొక సందర్భంలో సమస్తాన్ని వదిలిపెట్టి గలిలయ సముద్రానికి ఆ చీకటిలోకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు అందుకే పదే అడుగుతున్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను హత్తుకున్నట్లయితే గొర్రెలని, గొర్రె పిల్లలని, సంఘాన్ని స్వాస్థ్యముగా ఇస్తున్నాను. ఈ స్వాస్థ్యాన్ని నడిపించు, ఈ స్వాస్థ్యాన్ని సిద్ధపరచు. నా దేవుని ప్రియులారా, ఒకటి, ఆయన్ని ప్రేమిస్తే ఆజ్ఞలన్నీ గైకొంటారు. ఆయన్ని ప్రేమిస్తే సమస్తం సమకూడి జరుగుతాయి. మీరు గనక ఆయన్ని ప్రేమించే వాళ్ళైతే మీరు, మీ పిల్లలు ఆయన వాక్యాన్ని విని ఆయనని హత్తుకున్నట్లయితే నిశ్చయముగా నా దేవుడు మీకు, మీ సంతతి తరతరాలు కరుణా కటాక్షముల చేత మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, కృపా సత్య సంపూర్ణైన ప్రభువా, మీకు వందనాలు తండ్రి. నేను మిమ్మల్ని విడువక మీ మధ్యలోకి వచ్చి నివాసం చేస్తానని సెలవిచ్చిన దేవుడు. దేవా, ఈ నూతన ప్రార్థన మందిరంలో మా మధ్యలో నివసించాలని గగనాన్ని చీల్చుకొని మహిమగా మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకై స్తోత్రం తండ్రి. నీ మహిమతో నింపినందుకై వందనాలు యేసయ్యా. మీ కార్యాలన్నిటి కొరకు స్తోత్రం తండ్రి. ఈ నూతన ప్రార్థన మందిరంలో మీ సేవకుని మీరు నిలిపి మీరు అందించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి వారి జీవితంలో నివాసం చేస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. ఎందరైతే ఈ రాత్రి నీ సముఖాన తీర్మానం చేస్తున్నారో, ఎందరైతే నిన్ను ప్రేమిస్తున్నాను అని నీతో నిబంధన చేస్తున్నారో, వారి మధ్యలోనికి మీరు దిగి వచ్చి నివాసం చేయబోతున్నందుకై స్తోత్రం తండ్రి. నిన్ను ప్రేమించి వారి కొరకు నీవు సిద్ధపరిచిన దీవెనలు ఎన్నెన్నో ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. ఎందరైతే నీ ఆజ్ఞలను అనుసరించి నిన్ను ప్రేమిస్తారో వారికి, వారి కుటుంబానికి 1000 తరాల వరకు కనికరం చూపిస్తానని సెలవిచ్చిన దేవుడు, కరుణ చూపిస్తానని సెలవిచ్చిన దేవుడు స్వామి. దేవా, నీ కృపకు మేము పాత్రలను కానప్పటికీ నిన్ను ప్రేమించగా ధారాళముగా నీ కనికరం మా మీద కుమ్మరిస్తున్నందుకే స్తోత్రం తండ్రి. కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుచున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల ప్రభువా, నీవు మా కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాలు కంటికి కనబడదు, చెవికి వినబడదు, మానవ హృదయానికి గోచరం కాదని సెలవిచ్చారు. మా కోసం ఎన్నో దీవెనలు మీరు సిద్ధపరిచినందుకే స్తోత్రం. ప్రేమించి వాటిని సొంతం చేసుకునే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ స్తోత్రం 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 తండ్రి. ప్రభువా, నేను ప్రేమించి వారి కొరకు మేలు కలుగుట కొరకై సమస్తము సమకూడి జరుగుతుందని లేఖనాలు రాయబడిన ప్రకారం తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధులకి సమస్తం సమకూడి జరుగులాగిన కార్యాలు చేసిన దేవుడవు. ఈ రాత్రి ఎందరైతే నీ మాటలు విన్నారో, ఎందరైతే నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రభువా నిబంధన చేస్తున్నారో వారికి సమస్తం సమకూడి జరుగునుగాక, సమకూడి జరుగునుగాక. సమస్తం మేలు కొరకై మార్చబడునుగాక, మేలు కొరకై మార్చబడునుగాక. కార్యాలు చేయమని వేడుకుంటున్నా ప్రభువా. దేవా, నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొని జీవమును పొందునట్లు, శ్రేష్టమైన స్వాస్థ్యమును అనుభవించినట్లు
సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ స్తోత్రం. బోధించబడిన మాటలు, ఉపదేశాలు ప్రతి వారి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటున్నాం స్వామి. మీ స్తోత్రాలు. వాక్యమును అందించిన మీ సేవకుల్ని బలపరచండి, కృపతో నింపండి. వారి నోటి మాటలన్నిటిని ప్రభు కృపతో నింపినందుకే స్తోత్రం. ప్రజలందరికీ మీరు ఆశీర్వాదకరంగా మార్చినందుకే స్తోత్రం. ఈ సంవత్సరం అంతా మీ సేవకులు మరింత మహిమతో నింపి బలపరిచి వాడుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి. ఆశీర్వదించి దీవించుమని ఈ ప్రార్థన మందిరాన్ని, ఈ మందిరం కొరకు ప్రయాసపడిన వారిని తండ్రి, ఇక్కడ దైవ సేవకుల్ని, ఇక్కడ విశ్వాసుల సమూహాన్ని ప్రభువా మీ చేతులు సమర్పిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి మహిమను పొందుకోమని, ఇది మొదలుకొని ఈ పరిచర్యలో మీ ప్రేమ ధారాళముగా కుమ్మరించబడునుగాక, కుమ్మరించబడునుగాక. ఈ పరిచర్య విస్తరించునుగాక, ఈ పరిచర్య అభివృద్ధి పొందునుగాక, ఈ పరిచర్య మహిమపరచబడునుగాక. కార్యాలు చేయమని కోరుకుంటూ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిచర్యని ప్రేమించి ప్రోత్సహించిన వారందరినీ ఈ శుభరాత్రి మీరు ఆశీర్వదించి మహిమను పొందుకోమని కోరుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, వాక్యాన్ని బోధించిన సేవకులకి, వాక్యాన్ని ఆలకించిన వారందరికీ సదాకాలం తోడి ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్.